శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ నెల మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో అంటే ఇంచుమించుగా మీకు ఈ జూన్ 3వ తారీఖు నుంచి గురుగ్రహం రవితో ఉన్న మౌఢ్యాన్ని వీడడం వల్ల 3వ తారీఖు నుంచి వృషభ రాశి వారికి ఒక విధమైనటువంటి అదృష్ట యోగాన్ని ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మీకు గురుబలం స్టార్ట్ అయ్యి గురువు మీకు ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఆ రోజు నుంచి శుభంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే బుధగ్రహం కూడా ఇంచుమించుగా మీకు ఈ జూన్ నెల 13, 14వ తారీఖుల వరకు కూడా ఇదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ బుధ శుక్రులు ఈ రాశిలో కలిసి ఉండడం వల్ల ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా వాళ్ళు ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్ అవ్వచ్చు, లేదా ఐఐటి సంబంధించినటువంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం కోరుకున్న వారికి మరి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మరి ఈ సమయంలో మీరు ఏదైనా ప్రయత్నం చేసినా, ఏమన్నా పోటీ పరీక్షలు లాంటివి రాయవలసి ఉన్నా, అలాగే జాయిన్ అవ్వాల్సి ఉన్నా, మొత్తం మీద ఈ వారంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఉన్నత విద్య అంటే పీజీ లాంటి కోర్సుల్లో ప్రవేశానికి కానీ వాళ్ళ యొక్క ప్రయత్నానికి కానీ ఇది కంపల్సరీగా అనుకూలించే సమయం. అంటే శుక్ర బుధులు ఎవరి జన్మజాతకంలో కలిసి ఉంటే వాళ్ళు కంపల్సరీగా అప్ టు పీజీ వరకు ఎడ్యుకేషన్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే బుధ శుక్రులతో పాటు గురువు కూడా కలిసి ఉన్నప్పుడు అది అదృష్టవంతమైనటువంటి అంటే రేరుగా కొన్ని సీట్లు ఉంటాయి, కొన్ని సీట్లు అందరికీ సులభంగా దొరుకుతుంటాయి. అటువంటి రేరుగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో వాళ్ళు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. దానికి ప్రయత్నం చేసినప్పుడు మనం కార్యక్రమాలు పూర్తి చేయనప్పుడు దానికి కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే రవి ఉన్నప్పుడు మేనేజ్మెంట్ సైడ్ ఉన్నటువంటి కోర్సుల్లో ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది, లేదా ప్రభుత్వ సంబంధించిన ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కళాశాలలో మరి వాళ్ళకి సీటు లభించే అవకాశం ఉంది. సో ఇన్ని విధాలుగా ఈ రాశి వారికి ఉన్నత విద్యా ప్రవేశం జరుగుతుంది. అలాగే మరి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు కానీ విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏదో కారణం వల్ల ఈ ధనం ఇబ్బంది వల్ల సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల మనీ ఇబ్బందుల వల్ల అయిపోతుంటాయి. మరి ఈ సమయంలో మీకు ఆ మనీ సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యి ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మీకు లోన్ దొరికే అవకాశం ఉంది. దాని ద్వారా మీరు విద్యని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే వ్యాపార పరంగా ఉన్న వాళ్ళకి మరి ఈ సమయంలో మరి జూన్ 3 తర్వాత ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి తగిన ధన సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇది చాలా 100% అనుకూలమైనటువంటి సమయం. వివాహ ప్రయత్నాలు ఫలించడం, వివాహానికి కావాల్సినటువంటి ధనాన్ని సమకూర్చుకోవడం, తగిన ఏర్పాట్లు ఈ జూన్ నెలలో మీరు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా మనకి జూన్ 14వ తారీఖు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బుధ రవి శుక్రగ్రహాలు 3 కూడా మిథున రాశిలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఇంచుమించుగా మనకి 14, 15 తారీఖుల తర్వాత ఈ 3 గ్రహాలు ధనస్థానంలోకి వెళ్ళాయో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ధనయోగం జనరేట్ అవుతుంది. మరి గురు భగవానుడు కూడా ఏ గ్రహాలు కలయిక లేకుండా సింగిల్గానే వృషభ రాశిలో ఉండడం వల్ల తన యొక్క సంపూర్ణ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కామన్గా వయసులో పెద్దగా ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధమైన ఫలితం రావడం జరుగుతుంది. సో అలాగే ధనాన్ని అవసరం కొరకు ధనాన్ని సంపాదించేవారికి కానీ, అలాగే సంతానం కొరకు ఆశించేవారికి కానీ, అలాగే తన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వారికి ఈ గురువు మీకు ఇప్పటికన్నా జూన్ 14 తర్వాత చాలా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనకి ఈ 14 తర్వాత రవి ధనస్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. తండ్రి గారి సహకారం, తండ్రి తరపు బంధువుల సహకారం పెరుగుతుంది. బుధుడు కూడా స్వక్షేత్రగతుడై మీకు ధనస్థానంలో రావడం వల్ల మీ యొక్క ఆలోచనలకి, మీ యొక్క సామర్థ్యానికి, మీలో ఉన్న తెలివితేటలకి తగినటువంటి ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. సో అలాగే మీ చెప్పిన విషయం అందరూ వినే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీ యొక్క విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మరి ఈ బుధాదిత్య యోగం వల్ల ఏంటంటే విద్యార్థులకి ఇది అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మీ వాక్చాతుర్యం ద్వారా ఆర్థిక లావాదేవీలు చాలా బలంగా ఉంటాయి.
దాంతోపాటు శుక్రుడు కూడా మీకు ధనస్థానంలోకి రావడం వల్ల, అయితే శుక్రమౌఢ్యం కంటిన్యూ అయినప్పుడు కూడా అతి గట్టి ప్రయత్నం మీద మీకు ఏదన్నా సరే ఈ శుక్రుడికి సంబంధించినటువంటి ఆర్థిక సంబంధించిన విషయాలు, అలాగే స్త్రీలకి ఉన్నత ధనయోగాలు కూడా ఏర్పడడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ జూన్ 15 తర్వాత ధనయోగాలు బాగా ఏర్పడడం జరుగుతుంది. దానికి ఆశ్రితగా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల విదేశ మిత్రుల ద్వారా, విదేశీయుల ద్వారా ధన సహకారం రావడం లభించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మరి ఈ వారం, ఈ నెలంతా కూడా జాతకుడికి అదృష్టయోగంగానే ఉన్నాయి. కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోని ఖర్చులు రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఖర్చులు మీరు బ్యాలెన్స్ చేసుకుంటే ఆర్థిక పరంగా ఈ నెలంతా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి. జాతక రీత్యా, గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం, అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో, జపం ద్వారానో, పూజ ద్వారానో వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి, లేదంటే ఏ దైవాన్ని పూజించాలన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది. అయితే ఈ నెలలో, ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాశుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ 6వ తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది. సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో, అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే అనుగ్రహం ఇవ్వడంలో కానీ, శని ఒక పదవి ఇవ్వాలన్నా, ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా, ఒక మంచి భార్య ఇవ్వాలన్నా, మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా, మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరిగా శని భగవానుడు మాత్రమే ఇవ్వగలడు. సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదన్నా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి, ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయిన నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం, లేదంటే ముఖ్యంగా ఆయిల్తో, నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం, అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు తాలింపు పెట్టని మన ఆయిల్ వాడని వస్తువులు తినడం. ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం, అంటే ఎలాగైతే మనం అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ, స్త్రీలతో కలుసుకోవడం కానీ, ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ, ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు. కానీ తెలుసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా, ఈ జూదమని, పేకాటని, వ్యసనమని, మందని, పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలుసో తెలియకో ఆ తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో, లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 5వ తారీఖు మాస శివరాత్రి, ఆ మన్నాడు ఈ జయంతి వస్తుంది. కాబట్టి మరి ఈ 2 రోజులు మీరు నియమంగా ఉంటే